రైతులకి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. వ్యవసాయ రంగంలో దేశంలో వెనుకబాటుకు గురైన 100 జిల్లాలను గుర్తించి ఆ జిల్లాల్లో పంటల ఉత్పత్తి పెంచడం, ఉద్యాన పంటల సాగు చేయడం, పాల ఉత్పత్తి పెంచడం, పంటల సాగు అంటే కేవలం వరి, గోధుమ, పొలమని వేలాది లక్షలాది ఎకరాల్లో వేసి ఆహార ధాన్యాలు ఎక్సెస్ అయిపోతా ఉన్నాయి. పప్పు ధాన్యాలు కందిపప్పు, సూడాన్ నుంచి, మినుములు బర్మా నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. పంటలు అనేది పంటల మధ్య పోటీ ఏర్పడుతుంది. ఏది సులువుగా ఉంటే ఆ పంట పండిస్తున్నారు, కొనుగోలు చేయాలని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. పప్పు ధాన్యాలు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఎందుకు? బియ్యం కాకినాడ నుంచి ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేయడం ఎందుకు? వరి సాగు తగ్గించి పప్పు ధాన్యాల సాగు పెంచాలిగా, ఆ కార్యక్రమం చేయాలి. ఇక ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన వంట నూనె మలేషియా, ఇండోనేషియా పామాయిల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. మరి దిగుమతులు తగ్గాల. 143 కోట్ల జనాభా ఉన్న దేశం. మన అవసరాలు మనం తీర్చుకోగా కొన్ని దేశాలకు ఎక్స్పోర్ట్స్ కూడా చేయాలి. ఎందుకంటే మనం కొన్ని ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ బిల్లులు చెల్లించాలంటే మన ఎక్స్పోర్ట్స్ కూడా ఉండాలి. అందువల్ల దేశంలో కేంద్ర ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలను ఎంపిక చేశారు. అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, అనంతపురం జిల్లా. ఉత్తరాంధ్రలో అల్లూరి సీతారామరాజు జిల్లా. ఈ జిల్లాల్లో పంటల దిగుబడులు తక్కువగా ఉన్నాయని గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాల్లో అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు సప్లై చేయడం, నీటిపారుదల సదుపాయాలు మెరుగుపరచడం, సేంద్రియ విధానాలు అమలు చేయటం, భిన్నమైన పంటలు పండించడం, రైతులకి శిక్షణ ఇవ్వడం, ఈ కార్యక్రమాలు చేపట్టబోతాం. ఈ 4 జిల్లాలకి రాబోయే ప్రతి సంవత్సరం 500 కోట్ల రూపాయల సహాయం ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖ, పశు సంవర్ధక శాఖ రైతుల ఆదాయం పెంచే విధంగా, పంటల ఉత్పత్తి పెంచే విధంగా ఈ కృషి ధన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సాయం చేయబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అదనంగా మరికొంత ఖర్చు చేయబోతోంది. ఈ 4 జిల్లాల్లో ముఖ్యంగా భిన్నమైన పంటలు ఉంటాయి. వాటిని గుర్తిస్తారు. వాటిల్లో దిగుబడులు పెంచడం, సేంద్రియ విధానాలు అమలు చేయటం, రైతులకు శిక్షణ ఇవ్వటం, వాటిని ప్రాసెస్ చేసి అధిక ధరలకు అమ్ముకోవడం ఎలాగో రైతులకి నేర్పించడం, ఈ కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో ఆయా జిల్లాల రైతులకి ఎలాంటి ప్రయోజనం దక్కబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.